ఆర్గానిక్ ఫార్మింగ్ పద్ధతిలో అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి తోట. ఇది గోపాలపురం. ఈ ఆశ్రమం పేరు కమిలిబాబా ఆశ్రమం. ఈ ఆశ్రమం వారి మామిడి తోటని ఈ సంవత్సరం సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో సాగు చేయడానికి లీజుకు తీసుకోవటం జరిగింది. ఇప్పుడు ఈ బంగినపల్లి కాయలు ఇవన్నీ కూడా కార్బైడ్ అనే రసాయనిక వేయకుండా కేవలం న్యాచురల్గా పండించడానికి మేము కృషి చేస్తున్నాము. న్యాచురల్గా ఎలా మగ్గబెట్టుకోవాలో మీకు చెప్తాను. రసాయనిక ఎరువులు వాడకుండా కేవలం జీవన ఎరువులు, వేపగింజల కషాయం, ద్రవజీవన ఎరువులు, క్రిమిసంహారు ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన క్రిమిసంహారు మరియు కల్పవృక్ష మరియు కామధేను ఉపయోగించి పండించిన మామిడి తోట పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన మామిడికాయలు. కార్బైన్ వాడకుండా మేము న్యాచురల్ పద్ధతిలో ఈ కాయలని పండిస్తున్నాము. ఒకసారి చూడండి. ఫస్ట్ ఈ ట్రే తీసుకొని దాంట్లో చెత్త వేస్తున్నాం. తర్వాత గాలి పోకుండా చుట్టుపక్కల న్యూస్ పేపర్ వేస్తున్నాము. దీనివల్ల బయట నుంచి గాలి రాదు. మొట్టమొదట చెత్త వేసుకోవాలి, తర్వాత న్యూస్ పేపర్ వేసుకోవాలి. గాలి రాకుండా ఇలా పకడ్బందీగా ఏర్పాటు చేసుకోవాలి. అలా కాయలు ఫస్ట్ తెచ్చుకున్న తర్వాత రెండో వరుసకి మళ్ళీ ఒక్కసారి పేపర్ వేసుకోవాలి. ఇవి బంగినపల్లి కాయలు. జీవన ఎరువులు, ఘనజీవన ఎరువులు మొదలగు ద్రవజీవన ఎరువులు ఉపయోగించి పండించిన మామిడికాయలు. కావలసిన వారు సంప్రదించవచ్చు, ఆర్గానిక్ షాపుల వారు కానీ ఎవరైనా సరే. రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా కేవలం జీవన ఎరువులు అంటే బయో ఫెర్టిలైజర్ అంటారు ఇంగ్లీష్లో, ద్రవజీవన ఎరువులు మరియు వేపగింజల కషాయము, పూర్తిగా ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన కల్పవృక్ష, కామధేను, క్రిమిసంహార్ లాంటి మందులు మరియు జియో క్రిమిసంహార్ లాంటి మందులు, సూడోమోనాస్, ట్రైకోడర్మా విరిడి అట్లాంటివి మాత్రమే వాడి పండించిన పంట. ఈ కాయలు కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఎక్కడికైనా ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయినా సరే. ఒక్క నిమిషం, మళ్ళీ ఈ పద్ధతిలో కూడా 5 రోజుల్లో మాగుతాయి. 5 నుంచి మ్యాక్సిమం 1 వీక్లో మాగుతాయి. కావున మీకు ఆరోగ్యం కావాలి అనుకుంటే కార్బైన్ వాడకుండా ఈ పద్ధతిలో మీరు పచ్చికాయన తీసుకొని వెళ్ళి ఇంట్లో మాగబెట్టుకోవచ్చు. లేదు మామిడికాయ పండే కావాలంటే 6304922729 నెంబర్కి ఫోన్ చేస్తే మినిమం 50 కేజీలు ఆర్డర్ ఇస్తే మీకు ఆ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా పంపిస్తాము. ఆరోగ్యమే
శ్రీరామరక్ష, ఆహారమే ఆరోగ్యము. ఆరోగ్యాన్ని ఆహారం ద్వారా సమకూర్చుకోవాలి కానీ మందుల ద్వారా కాదు అని మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ అర్థమైంది అనుకుంటాను. పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించిన మామిడికాయలు. ఈ బంగినపల్లి మా దగ్గర రసాలు, చెరుకు రసాలు కూడా ఉన్నాయి. ఈ తోట వచ్చేసి మీకు విజయవాడ నుంచి భద్రాచలం పోయే రోడ్లో తిరువూరు దగ్గర గోపాలపురం అనే ఊరు, కమిలీబాబా ఆశ్రమం. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉంటుంది.